మకర రాశి. ఈ మకర రాశి వారికి ఈ వారం రాశి ఫలాలని వార ఫలాలని ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ యొక్క మకర రాశి వారికి ఏలినాటి శని కబ్జాలో ఉన్నారు. మీరంతా కూడా మరి ఎంత సక్సెస్ వస్తున్నప్పటికీ కూడా మీరంతా కూడా నిరాశ నిస్పృహలతో ఉంటారు. ఏదో ఒక విధమైనటువంటి వెలితి, మనస్సు నీరసంగా, ఏదో లబర వదిలేసిన వాళ్ళలాగా చాలా డల్గా ఉండడం అనేటటువంటిది ఈ మకర రాశి వాళ్ళు ఉంటారనమాట. అయితే వీరికి ఉన్నటువంటి గ్రహస్థితి ఏమిటండి అని అంటే, మరి మీనంలో రాహువు శని వక్రించి కుంభరాశిలో ఉండడము, ఆ తర్వాత కేతువు కన్యలో ఉండడము, బుధుడు సింహరాశిలో, రవి శుక్రులిద్దరూ కూడా కర్కాటక రాశిలో, వృషభ రాశిలో కుజ గురులు ఉండడము, ఇది ఈ యొక్క గ్రహస్థితి. దీనివల్ల మకర రాశి వాళ్ళందరూ కూడా ఇల్లు లేనటువంటి వాళ్ళంతా కూడా ఇల్లు కొనడం జరుగుతుంది, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనడం జరుగుతుంది. మరి అన్ని రకాల వ్యాపారాల్లో కూడా ముందంజలోకి వెళతారు. గురుబలం చాలా అధికంగా ఉండడం వల్ల శుభకార్యాలు అనేటటువంటివి ఎక్కువ జరపడానికి వీళ్ళ అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క పిల్లల చదువు మీద ఎక్కువ శ్రద్ధ చూపించేటటువంటి అవకాశాలు ఉంటాయి. మరి ఈఎంఐలు కట్టలేక జీతం ఎంత వస్తున్నప్పటికీ కూడా ఈఎంఐలు కట్టలేక వీళ్ళంతా కూడా ఈ ధనుసు రాశి వాళ్ళు భయపడుతూ ఉంటారు. అనేక రకమైనటువంటి వాళ్ళకి బంధువుల ఇళ్ళకి వెళ్ళవలసినటువంటి అవసరం వస్తుంది. తర్వాత దూరపు బంధువుల మరణం ద్వారా వీళ్ళకి కొంత ధన సహాయం అనేటటువంటిది రావడం జరుగుతుంది. మరి ఈ విధంగా ఈ యొక్క మకర రాశి వారికి అందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంది అని మనం చెప్పాలి. అలాగే వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి పుస్తకాల వ్యాపారాలు, మరి ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు, ఐరన్, తర్వాత ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్, ల్యాబ్లో ఉన్నటువంటి పరికరాలు, మరి కెమికల్స్ అన్నీ కూడా కాలేజెస్కి సప్లై చేయడము, కూల్ డ్రింకుల వ్యాపారంలో, ఫ్లూయిడ్ వ్యాపారాలు, ఈ వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా పనికొస్తాయి. ఇకపోతే ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి వ్యాపారాలు, కంప్యూటర్ సంబంధమైనటువంటి ప్రాజెక్ట్స్ కూడా వీళ్ళకి రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి బ్యూటీ సెలూన్స్, ఈ యొక్క మసాజులు చేసేటటువంటి స్పైట్ సెంటర్స్, అలాగే ఈ యొక్క జిమ్ములు నడిపేటటువంటి వ్యాపారాలు కూడా బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు పుడతారు. మరి అలాగే చదువు లేనటువంటి విద్యార్థులకు అందరికీ కూడా జ్ఞాపకం శక్తి పెరగడానికి అవకాశాలు ఉంటాయి. కుటుంబంలో చక్కటి మనశ్శాంతి అనేటటువంటిది ఉంటుంది. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నటువంటి వాళ్ళంతా కూడా ఈ గొడవలకి ఒక ఫుల్ స్టాప్ పెట్టి బ్రహ్మాండంగా ముందుకెళ్తారు. యూరినరీ ట్రాక్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాస్త మొండి వైఖరి ఎక్కువగా ఉండడం వల్ల మీ జీవితాలను మీరే పాడు చేసుకునేటటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి రెమెడీస్ని పాటించండి. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క ధనుసు రాశి వారికి ముఖ్యంగా రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదువుకోవాలి, రాహు కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయాలా. గురుబలం అధికంగా మరి కావాలి. అందువలన ఈ యొక్క మకర రాశి వాళ్ళకి గురుబలం అధికంగా ఉంది. మరి అధికంగా ఈ యొక్క కుజగ్రహంతో కలిసి ఉంది కాబట్టి కుజ జపం చేయండి, కుజ స్తోత్రాలు చదవండి. కుజుడికి కిలోంపావు కందుల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి ఎర్రపు రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకు మంగళవారం నాడు ఉదయం మరి 6 గంటల నుంచి 7 గంటల సమయం మధ్యలో మీరు దానం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా వస్తుంది. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి చిన్నమస్తాదేవి యొక్క హోమాన్ని వీళ్ళ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా ఈ వారం చాలా బాగుంటుంది.